ఆ జిల్లాలో నేతల తీరు సొంత పార్టీ నాయకులకే నచ్చట్లేదట. ఆ నలుగురు లీడర్లు 4 దిక్కులు వెళ్తూ పార్టీని నిలువునా చీల్చుతున్నారని అంటున్నారు. అధికారంలో పాలు పంచుకున్నప్పటికీ పార్టీని బలోపేతం చేసుకోవడంలో వెనకబడుతున్నారట. అసలు నేతల్లో ఐక్యత ఎందుకు కరువైంది? క్యాడర్ ఆందోళనకు కారణమేంటి? ఇంతకీ ఏదా జిల్లా? మీకు మీరే మాకు మేమే అన్నట్టు వ్యవహరిస్తున్న నేతలు ఎవరు? అక్కడ జరుగుతున్న పరిణామాలపై అధ్యక్షుల వారు ఎందుకు దృష్టి సారించట్లేదు? ఇందుకు గల కారణాలేంటో చూద్దాం. రాయలసీమ రాజకీయ ముఖ చిత్రం మారుతోంది. కానీ కడప జిల్లా జనసేనలో మాత్రం పాత సెగలు ఇంకా చల్లారట్లేదట. ఒకవైపు రాష్ట్రంలో జనసేన ప్రభంజనం కనిపిస్తోంటే కడపలో మాత్రం గ్రూపు రాజకీయాలు పార్టీ మూలాలను దెబ్బతీస్తున్నాయట. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి స్థాయి గౌరవాన్ని అందుకుంటుంటే ఇక్కడ జెండా మోసిన సామాన్య సైనికుడి కనీస గుర్తింపు కూడా దక్కడం లేదట. పార్టీ కోసం నేనని ఒకరు, మమ్మల్ని కాదని మరెవరో అని మరొకరు, ఇలా 2 వర్గాలుగా పోరుతూ కడప జనసేన వీధిన పడుతోందట. ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్ నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయట. అయినా కడప జిల్లాను జనసేనని ఎందుకు పట్టించుకోవట్లేదని పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అయితే ఒకప్పుడు నామామాత్రంగా ఉన్న జనసేన నేడు కడప జిల్లాలో బలమైన శక్తిగా ఎదిగింది. గతేడాదితో పోలిస్తే ఈసారి సభ్యత్వ నమోదులో రికార్డులు సృష్టించింది. అయితే పార్టీ బలపడుతున్న నేతల మధ్య సమన్వయం మాత్రం అట్టడుగు స్థాయి పడిపోయిందట. ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్ తీరుపై పార్టీలో ఒక వర్గం గుర్రుగా ఉందట. రాష్ట్ర కమిటీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా జిల్లాలో 2 వేర్వేరు కార్యక్రమాలు జరుగుతుండడం ఇక్కడి వర్గ పొరకు అద్దం పడుతోందట. ఒకవైపు సుంకర శ్రీనివాస్ అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఆయనతో పడన నేతలు అదే రోజు సమాంతరంగా మరో కార్యక్రమాన్ని చేపడుతున్నారట. పార్టీయే దైవం, అధిష్టానం మాటే వేదం అని సుంకర శ్రీనివాస్ చెబుతున్నా కింది స్థాయి నేతలు మాత్రం ఆయన ఒంటెద్దు పోగడల వల్లే జిల్లాలో గ్రూపులు తయారయ్యారని ఆరోపిస్తున్నారట. నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జి పదవుల విషయంలో కూడా గందరగోళం నెలకొందట. ఏదైనా ఒక ప్రోగ్రాం కోసం తాత్కాలికంగా ఇచ్చిన బాధ్యతలను కొందరు నేతలు తమ శాశ్వత పదవులుగా చెప్పుకుంటూ కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తున్నారట. అసైన పదవుల కోసం ఎదురుచూస్తున్న నిబద్ధత గల నాయకులకు ఈ ఫోజుల రాజకీయాలు తలనొప్పిగా మారాయట. నాయకుల మధ్య ఈ ఆధిపత్య పోరు క్యాడర్లో అయోమయాన్ని నింపుతోందని అంటున్నారు. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్కు సముచిత స్థానం దక్కింది. కానీ క్షేత్రస్థాయిలో ముఖ్యంగా కడప జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో పరిస్థితి భిన్నంగా ఉందట. ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి జరిగినా అక్కడ జనసేన జెండా కనిపించడం లేదట. జనసేన నేతలు గొంతు వినిపించడం లేదట. నియమ నిబంధనల ప్రకారం కూటమిలోని 3 పార్టీలను ఆహ్వానించాల్సి ఉన్నా స్థానిక అధికార యంత్రాంగం మరియు మిత్రపక్ష నేతలు జనసేనను విస్మరించారనే వాదన బలంగా వినిపిస్తోందట. మరోవైపు పార్టీ కోసం లాఠీ దెబ్బలు తిని కేసులు ఎదుర్కొని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్న కార్యకర్తలు నేడు కనీసం ఒక ప్రభుత్వ కార్యక్రమంలో తమకు కుర్చీ దక్కకపోవడంపై రగిలిపోతున్నారట. జిల్లా మొత్తం మీద కేవలం 2 డైరెక్ట్ పోస్టులు ఇచ్చి చేతులు దులుపుకోవడంపై పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నారట. పవన్ కళ్యాణ్కు కడప అంటే ఇష్టం లేదా? రాయలసీమ కార్యకర్తలను ఆయన మర్చిపోయారా అన్న ఆవేదన జన సైనికుల గొంతుల్లో కనిపిస్తోందట. మేము కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చింది కేవలం మమ్మల్ని ఇలా పక్కన పెట్టడానికేనా అని వారు ప్రశ్నిస్తున్నారట. తమ సమస్యలు చెప్పుకుందామంటే జిల్లాలో వినే నాదుడు లేడు, అధిష్టానానికి చేరవేసే నాయకుడు లేడని సామాన్య జన సైనికుడు వాపోతున్నాడట. ఇదిలా ఉంటే రాయలసీమ అంటే పవన్ కళ్యాణ్కు ప్రత్యేక అభిమానం అని చెప్తుంటారు. కానీ కడప జిల్లా విషయంలో మాత్రం ఆయన మౌనం వహిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ జిల్లాలో పర్యటించి ఇక్కడ నాయకత్వ లోపాలను సరిదిద్దాలని క్యాడర్ వేడుకుంటోంది. క్షేత్రస్థాయిలో ఎవరు కష్టపడుతున్నారు, ఎవరికి జనార్దన ఉంది అనేది పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి చూస్తేనే తెలుస్తుందని వారు భావిస్తున్నారట. ఇదే సమయంలో జనసేన సెంట్రల్ ఆఫీస్ నుండి వచ్చిన ఒక లేఖ కార్యకర్తల్లో ఆశలు రేకిస్తోందట. వారం రోజుల్లో నియోజకవర్గ, జిల్లా కమిటీలను పూర్తి చేస్తామని అధిష్టానం ప్రకటించడంతో 8 నియోజకవర్గాల్లో ఎవరికి ఏ పదవి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొందట. ఏళ్ల తరబడి పార్టీ కోసం రక్తం చిందించిన వారికే పదవులు దక్కుతాయా లేక మళ్లీ పాత ముఖాలకే పీఠాలు వేస్తారా అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కడప జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి అంతర్గత కుమ్ములాటలకు ఫుల్ స్టాప్ పెట్టాలని జిల్లా జన సైనికులు కోరుకుంటున్నారు. మరి పార్టీ నేతల గ్రూప్ పాలిటిక్స్ను అధిష్టానం ఎలా చక్కబెడుతోందో చూడాలి మరి.